10th క్లాస్ వాళ్ళ ట్రిగ్నోమెట్రీలో ఈ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం మనము టూ వేస్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాము. అలా లేదు అంటే ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం. నేను సెకండ్ మెథడ్ యూస్ చేస్తాను. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఏంటి, sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, కరెక్టా? ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ తీటాని ఇటు పంపిస్తాను. ఏమవుతుంది, sin స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో నేను 1 sin స్క్వేర్ తీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ తీటా కాదు ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అదేవిధంగా ఇక్కడ చూడండి, 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ. ఓకేనా? సో 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ గెట్స్ క్యాన్సల్డ్. రిజల్ట్ ఏమొచ్చింది, 1 ప్లస్ కాస్ ఏ. కానీ మనకేం కావాలి, 1 ప్లస్ సీకెన్ ఏ బై సీకెన్ ఏ. కాస్ని ఎలా రాయొచ్చు, 1 బై సీకెన్గా రాయొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే 1 ప్లస్ 1 బై సీకెన్ ఏ. క్రాస్ మల్టిప్లై చేయండి, సీకెన్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై సీకెన్ ఏ. ప్రూవ్ అయిందా? సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ రీల్ని ట్రిగ్నోమెట్రీ డిఫికల్టీగా ఫీల్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.